చెప్పుకోలేం కానీ చాలా ఆత్మీయులు మీరంతా. నాకు ఇవాళ పిలవడమే దాన్ని ఏమంటారు, ఒక ఆనందదాయకమైన విషయం. నాకు ఉద్యోగం పోయి అప్పుడే విజయవంతమైన 16వ రోజు లేదా రిటైర్మెంట్ 16వ రోజు పండుగ ఇవాళతో ముగిసింది. 16 రోజుల పండుగ అయిపోయి, సో మళ్ళీ ఏదైనా కొంచెం జోలి పట్టుకుని పని వెతుక్కుని బతకవలసిన పరిస్థితి. అటువంటి దశలో మీరందరూ కూడా కలవటం, నన్ను పిలవటం చాలా బాగుంది. తప్పకుండా మీ స్నేహ సంపద మాకు ఇలాగే ఉండాలని. ఎందుకంటే కొన్ని సంపదలు ఉంటాయి, వాటిని తీసి ఖర్చు పెట్టుకోలేం, కానీ అది ఉన్నది అనేది ఉంటుంది, ఆ భరోసా. అంటే అట్లాగా అంటే ఇంకా పంచని పొలాలు ఉంటాయి కొన్ని, అదేంటి ఇది మాదే అని చెప్పుకుంటాం, కానీ మీకేనంటే మనం దాన్ని అనుభవించి ఎంజాయ్ చేయలేము తప్ప తలుచుకుని ఎంజాయ్ చేస్తాం. అట్లాగే మన ఈ మిత్ర సంపద కూడా అటువంటిది. ఇందులో నాకెందుకో అట్లా కలిసి వచ్చింది. ఇప్పుడు మీతో పాటు మీ కాలేజీ, మీ ఈనాడు జర్నలిజం స్కూల్ నడిపినప్పుడు నేను కాకుండా ఇంకొక 8 మందో 10 మందో పాఠాలు చెప్పిన వాళ్ళు ఉంటారు, కానీ నేను ఎందుకో బహుశా మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నట్టున్నాను, బాగానే పట్టి పీడిస్తున్నట్టున్నా. నా మిత్రత్వం లేదా నా స్నేహం రెన్యువల్ చేసుకోవడం అనేది నేను రెగ్యులర్గా చేసుకుంటున్నాను మీ అందరితో. నాకు కూడా ఏంటంటే మీరంటేనే చాలా ఇష్టం, అది ఎందుకో అట్లా సెట్ అయింది. అంతకుముందు చాలా స్నేహితులు ఉన్నారు నా విద్యార్థి దశలో, ఆ తర్వాత ఉన్నారు, కానీ ఏదో మనకి ఎట్లా ఒక రకమైన బంధం అదే ఈజేఎస్లో ఏర్పడింది. అది చాలా దాన్ని కొనసాగుతుంది. మీడియాకి కూడా మీ అంత అంకితమైన వాళ్ళు అంతకుముందు లేదు, ఆ తర్వాత రాలేదు, చూస్తాం కదా. అందుకనే మీరు లీడర్స్గా ఉన్నారు. ఇటువంటి లీడర్స్తో ఏదో ఒక దశలో ఒక సంబంధం, ఒక అధ్యాపక సంబంధం కావచ్చు, మిత్రత్వం కావచ్చు. నేను ఎప్పుడు పెద్ద టీచర్నని అనుకోలేదు, మిమ్మల్ని స్టూడెంట్స్గా నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు. నేను ఎప్పుడు ఎంత చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా నేను ఫ్రెండ్ అయితేనే వాళ్ళతో సెయిల్ అవుతా. ఇదే ప్లాజాలో ఒకసారి ఈజేఎస్ రత్నాలు జెమ్స్ అంతా కూడా ఒకసారి సన్మానం చేశాను. అందుకని ఇదేదో వడవని ముచ్చట విడవని బంధంలాగా మనం వెంటాడుతుంది, మంచిదే. నాకు కూడా ఇంత టీము ఉండడం అనేది గొప్ప విషయం కదా. ఆ విధంగా నేను చాలా ఈ అదృష్టము ఇట్లాంటి పదాలు నేను పత్రికల్లో రాస్తే ఊరుకోను, కానీ ఇప్పుడు అంటున్నా నేను అదృష్టవంతుడే. ఆ ఆత్మీయం వేరు, దాన్ని ఏమంటారు, రాజకీయం పాత్రికేయం వేరు. అది కొంచెం ఫార్మల్గా ఉండాలి. ఇక్కడ అంత ఫార్మల్గా ఉండక్కర్లేదు, ఇన్ఫార్మల్గా కూడా మాట్లాడుకోవచ్చు. ఈనాడు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి భాష నేర్పించండి, తెలుగు రాదు అని కొడుకు అంత సొంతలు ఇచ్చారు, అసలు 4 అక్షరాలు నేర్పించండి అని. ఆయనేమో భాషను పక్కన పెట్టి భాషదేముందండి మీకు అందరికి వచ్చాను నిజం అనుకున్నాము. వచ్చిన తర్వాత 2వ క్లాస్కి రాదా నేను వచ్చాను అంటే మీకు కొంత వచ్చు కొంత రాదు, నువ్వు రానటి కూడా ఉన్నాయేమని అప్పుడు అప్పుడు దాకా గుర్తించరా, మనకి చాలా వచ్చింది. ఆయన ఈనాడు భాష నేర్పించమంటే భాష ఏందండి ఎవడైనా నేర్చుకుంటాడు, అది పెద్ద విషయమేమి కాదు. పైగా తెలుగు 10 వాళ్ళని కూడా మాట్లాడతారు, అడుగునేవాడు. సమాజాన్ని ఎట్లా చదవాలో నేర్పించాడు, దానికి భాష అవసరం అని చెప్పాడు. సమాజాన్ని ఎట్లా చూడాలో నేర్పించాడు, బయటికి కనిపించేదంతా మంచి కాదని చెప్పాడు, లోపల వేరేది ఉందని చెప్పాడు. ఇవన్నీ అంతకుముందు తెలియదు. మొదట్లో కొంత సార్ క్లాస్ ఉండాలంటే మనం కొంత హెసిటేట్ అయింది వాస్తవం. ఒక దశలో అయితే తెలుగు ఏం చెప్తున్నా మాకు అర్థం కావట్లేదు సార్, ఆయన అంత తెలిసిదే చెప్తుందో అనే విధంగా కాంప్లైంట్ చేసే స్థాయికి వెళ్ళాం మనం. అంటే సారు మనల్ని అర్థం చేసుకోలేకు మనం సన్నమ్మ గారిని అర్థం చేసుకోలేకపోయాము. ఎప్పుడైతే సబ్జెక్టు పక్కన పెట్టి భాషను కూడా పక్కన పెట్టి సమాజాన్ని చెప్పాలని చూసారో సన్నమ్మ గారు, అప్పుడు మనకు ఆయన ఏందో మనకు అర్థమైంది. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం సార్ను వదలాలని ఏ రోజు అనుకోలేదు, మనల్ని వదలాలని కూడా సార్ అనుకోలేదు. అందుకే ఈ బంధం ఇలా 20 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. తెలుగు అంటే ఏ రాష్ట్రంలో ఏ తెలుగు క్లాస్ అయినా ఎవడకూడదు, తెలుగు ఏముందిలే అంటే నిజంగా కూడా అవి అట్లే డ్రైగానే ఉంటాయి. కానీ సార్ దగ్గరకు వచ్చినాక క్లాస్ మనకి ఎంత టెన్షన్స్తో వచ్చినా సన్నమ్మ సార్ పోదంబా చేస్తారు, కూర్చుంటే మంచిగా ఆనందంగా ఏది హరికథ చెప్పినట్టు ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ అందులో ఎంత లోతైన అర్థాలు ఉంటాయంటే అవి మన జీవితాలకు కనిపించి ఎదుటివాడి జీవితానికి సంబంధించినవి. విషయం చెప్పినట్టు లోతుపాతులు, తెర వెనుక తెర ముందు ఏముంటాయి, వాళ్ళు చెప్పింది ఏమైనా చెప్పాడు. ఆ లాస్ట్కి చూస్తే సబ్జెక్టుకి సంబంధించి సబ్జెక్టును కూడా అందులో చూపించి చెప్పే గొప్ప సబ్జెక్టు సార్లో ఉంది. జర్నలిజం పాఠాలతో పాటు భాష మీద, తర్వాత వ్యక్తిత్వ వికాసం మీద, మెయిన్గా సమాజాన్ని చదవడం గురించి సన్నమ్మ గారు మాకు ఎన్నో పాఠాలు తెలియజేశారు. ఇప్పటికీ వాటిని అవి మార్గదర్శకంగా ఉపయోగపడుతున్నాయి.
సారు పదవీ విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో గడవాలని అరుదైన వ్యక్తిత్వం, ఆదర్శపాయ జీవితం, ఆదరించే మనస్తత్వం, అందరినీ ప్రేమించే తత్వం, అట్టహాసాలు పట్టని మూర్తిమత్వం, ఆడంబరాలు గిట్టని స్వాతిముత్యం, అనేక భావోద్వేగాల స్వరూపం, ఆధునిక భావాల ప్రతిరూపం, అజాత శత్రువు, అందరి బంధువు, అపరిమిత జ్ఞాన సింధువు, మన అందరి మనసున్న మంచి మనిషి, మాస్టార్, మన మాస్టార్, ఆకాశవాణి విద్వన్మణి, తెలుగు వినీలాకాశ ప్రకాశ వికాసమూర్తి, సామాజిక సమస్యల తిరుగుబాటు కళాన్ని సంధించిన ధిక్కార కవి, మంచికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు, చమత్కారానికి చిరునామా, విలువలకు వీలునామా, సార్థకనామా, సనామా.